భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం భూపాలపట్నం రహదారి అయితే సముద్రాన్ని తలపిస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పంట పొలాలన్నీ నీట మునిగాయి. వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. వరద గోదావరి పోటెత్తడంతో ఎగువన ప్రాంతాలు ఉన్నటువంటి నుంచి వరద వస్తుండటంతో మొత్తం రహదారులు అనేది జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయినాయి. ప్రస్తుతం మనం భద్రాచలం భూపాలపట్నం ప్రధాన రహదారి పైన ఉన్నాం. ఈ రహదారి హైవే నెంబర్ 163గా చెప్తుంటారు. ఇక్కడ నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 మండలాలు దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నుంచే ములుగు జిల్లాకు అనుసంధానంగా ఉండేటువంటి ప్రధాన రహదారి. గోదావరి నీరంతా కూడా రోడ్డు మీకు రావడంతో పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. చాలా ఏరియాలో కూడా పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. ఇక్కడ తూర్బాక దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు 4-5 చోట్ల గోదావరి వరద నీరు రోడ్లపైకి రావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య టేకులగూడెం దగ్గర ఉన్నటువంటి లో లెవెల్ వంతెన పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలను గత 2 రోజులుగా బంద్ చేశారు. 52-53 అడుగులకు చేరువలో భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం పెరుగుతుంది. మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో భద్రాచలం వచ్చేటువంటి అన్ని రహదారులు కూడా వరద నీరు పూర్తి స్థాయిలో చేరిందని చెప్పుకోవచ్చు. అటు హైవే నెంబర్ 30 మీద ఉన్నటువంటి ఏదైతే భద్రాచలం, విజయవాడ, జగదల్పూర్కి సంబంధించినటువంటి మార్గం ఉందో ఆ మార్గంలో కూడా పూర్తి స్థాయిలో పలు చోట్ల నీరు చేరింది. రాయనపేటతో పాటు మొదలుకుంటే అక్కడ ఛత్తీస్గఢ్ వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద 3-4 చోట్ల నీరు చేరడంతో ఆ రూట్ను కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి హైవే 163 కూడా భూపాలపట్నం భద్రాచలం రోడ్ను కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయింది. ఎక్కడ కూడా వాహన రాకపోకలు లేవు. ఎక్కడైతే రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయిందో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల కోసం పడవలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ముఖ్యంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం, వాజేడు మండలాలకు ముఖద్వారంగా ఉన్నటువంటి టేకులపల్లి దగ్గర, టేకులగూడెం దగ్గర లో లెవెల్ వంతెన పూర్తి స్థాయిలో నీట మునిగిపోవడంతో గడిచిన 3 రోజులుగా ఏదైతే 2-3 రోజులుగా అటువైపు ఇటువైపు రాకపోకలను నిలిపేశారు. అటు తెలంగాణ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఆ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా టేకులగూడెం దగ్గర పక్క నిలిపేశారు. మరింత ప్రవాహం వస్తుంది. సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి మరింత ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో నీటి వరద ఉధృతి తగ్గే వరకు కూడా నీటిని వెనక్కి తగ్గేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగేటువంటి ఆస్కారం లేదని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి హైవే 163 పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళింది. అన్ని ప్రాంతాలకు రాకపోకలు తెగిపోయాయి. ఈ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈ విలీన గ్రామాలు ఏవైతే 5 గ్రామాలు గ్రామ పంచాయతీలను తెలంగాణను కలపాలని డిమాండ్ చేస్తున్నారో ఆ ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయి ఏదైతే 7 మండలాలు తెలంగాణ నుంచి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారో అక్కడైతే హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల నీరు రావడంతో రాకపోకలు జల దిగ్బంధంలోకి వెళ్ళిపోవడంతో పాటు ఆ గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి. పట్టించుకునేటువంటి నాదుడు లేదంటూ అక్కడ ఆంధ్రాలో కలిసినటువంటి మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు వాపోతా ఉన్నారు. ముఖ్యంగా భద్రాచలంకు 4 రహదారులు ఉంటే 3 రహదారులు ప్రస్తుతం జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయి కేవలం ఒక ఖమ్మం హైదరాబాద్ రహదారి ఏదైతే తెలంగాణను కలుపుతున్నటువంటి భద్రాచలం రహదారి ఉందో అది ఒకటి మాత్రమే ఓపెన్ ఉంది. అది కూడా బోర్గంపాడు దగ్గర ఇప్పుడు ఏదైతే 52-53 అడుగుల దగ్గర భద్రాచలంలో వస్తుందో 54-55 అడుగులకు చేరితే బోర్గంపాడు దగ్గర నీరు చేరేటువంటి ఆస్కారం ఉంటుంది. అది ఒక మార్గం కూడా బ్లాక్ అవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తారు. మొత్తంగా భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్ళేటువంటి హైవే నెంబర్ 30 కావచ్చు, ఇటు భూపాలపట్నం, ఛత్తీస్గఢ్ అటువైపు వెళ్ళేటువంటి ములుగు జిల్లాకు వెళ్ళేటువంటి హైవే 163 కావచ్చు, మొత్తం కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయి ప్రస్తుతం రాకపోకలను పూర్తిగా నిలిపేసినటువంటి అధికారులు ఆయా చోట్ల బ్యారికేడింగ్ పెట్టి పోలీసులను నిఘా పెట్టి ఎవరు కూడా రాకపోకలు చేయకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవుట్ స్టూడియో.